హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక టేస్ట్ అయిన రెసిపీ అయితే చాలా ఈజీగా చేసుకునే విధంగా ఈరోజు అయితే చూపించబోతున్నాను. ఈ మసాలాలతో మనకు అందరికీ ఇష్టమైన వంకాయని, గుత్తి వంకాయని నేను స్పెషల్గా చేసే ఈ మసాలాలతో ఒక్కసారి ట్రై చేయండి. మనకి నూనె తక్కువ వేసుకున్నా కానీ మసాలా కానీ అలాగే వంకాయ కానీ ఎక్కడా మాడిపోకుండా నూనె తక్కువ వేసి చేసినా కానీ గుత్తి వంకాయ కూర తింటుంటే ఇంకొంచెం తినాలనిపించేంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ఈ వంకాయ కూరని ట్రై చేయండి. ముందుగా వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకొని దీంట్లో పుచ్చులు కానీ ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని ఈ వంకాయల్ని కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయ అనేది కరుణెక్కి చేదు అనేది రాకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వేరుశెనగపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను ధనియాలు, చిన్న చెక్క ముక్క, అలాగే లవంగాలు, 2-3 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వీటన్నిటిని చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి, అలాగే మనకి కారం ఎంత కావాలో మన కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత ఇందులో ఒక 10 to 15 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొంచెం సాల్ట్, మనకి కూరకి సాల్ట్ అనేది ఇక్కడే యాడ్ చేస్తాము. దాని తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం వేయించుకున్న ఫ్రై ప్యాన్లోనే వేసుకొని ఈ మసాలా అంతా దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయలను వేసుకోవాలి. తరువాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలో ఉల్లిపాయ కొత్తిమీర అనేది బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ మసాలాలన్నింటినీ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలో ఎంత మనకి మసాలా పెట్టగలుగుతామో అంత మసాలాని ఈ విధంగా పెట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగా మసాలాను వంకాయలో చక్కగా కూర్చుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న వంకాయలన్నిటికీ మసాలాను అయితే కూర్చిపెట్టేసుకుందాము. అల్లి వంకాయలు ఈ విధంగా మనం రెడీ చేసుకున్న మసాలా అంతా తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ముందుగా పెద్దగా ఉన్న వంకాయల్ని మిడిల్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే మనకి వంకాయ కానీ మసాలా కానీ ఎక్కడ మాడిపోకుండా చాలా చక్కగా వేగుతుంది. చుట్టూ చిన్నగా ఉన్న వంకాయలు పెట్టుకొని దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని చక్కగా మగ్గనివ్వాలి. మధ్యలో వీటిని కిందికి పైకి కదుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనము గుత్తి వంకాయలకి చేసుకున్న మసాలాలో ఉల్లిపాయ కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ఈ వంకాయల్లో కూర్చుకొని ఈ విధంగా చేసుకోవడం వల్ల మనము చేసుకున్న మసాలా కానీ అలాగే వంకాయ కానీ ఎక్కడ మాడిపోకుండా ఉల్లిపాయలో ఉన్న వాటర్ బయటకు వస్తూ వంకాయ అనేది చక్కగా మగ్గిపోతూ ఉంటుంది. ఇదే విధంగా మనకు గుత్తి వంకాయ అనేది చక్కగా ఫ్రై అయ్యేంత వరకు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని మనమైతే సర్వింగ్ అయితే చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.